మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ ఆయన కృప నిరంతరం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు మరి మంచి ముఖ్యమైన అంశంతో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు దీన్ని చక్కగా విని మీ ఆత్మీయ స్థితిని బలపరచుకోండి. మీరు రానున్న దినాల్లో చాలా అభివృద్ధి పొందాలని, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా అంతరంగ పురుషుడు మీలో విస్తరించాలి, బలపరచబడాలనే ఉద్దేశంతోనే నేను ఈ యొక్క వీడియోలు చేయడం జరుగుతుంది. ప్రేమైన వర్లారా, ఈరోజు మనం వీడియో చేసే విధంలో మనం కొంతమందికి మార్పు తీసుకురావాలన్న ఉద్దేశం తప్ప వాళ్ళ మీద ఏ దేశం లేకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎందుకు మార్పు తీసుకురావాలి అనుకుంటున్నానంటే, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నప్పుడు కొంచెం నాకు బాధేసింది. దేవుని సన్నిధిలో ప్రార్థించా. నేను దేవుని చేత ప్రేరేపించబడిన తర్వాతే నేను సోషల్ మీడియాకి రావాల్సి వచ్చేది. ఇందుని బట్టి నేను ఏమంటానంటే, నన్ను గౌరవించి కానీ నా సొంత మాట గౌరవించి ఎవరు మారాల్సిన అవసరం లేదు. బైబిల్ ఏం చెబుతుందో దాన్ని బట్టి మార్చుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని బట్టి సరిదిద్దుకుందాం. అందుచేత ఈరోజు ఇప్పుడు మనము చూస్తున్నప్పుడు క్రైస్తవ సహోదరులకు, హిందూ సహోదరులకు వాళ్ళు ఇష్టమైనట్టుగా ఎవరికి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు సపోజ్గా కరుణాకర్ గారు ఉన్నారు. కరుణాకర్ గారు తన ఇష్టమైనట్టుగా క్రిస్టియన్స్ వాళ్ళని కట్ చేసి కొన్ని మాటలు పెట్టి దాంట్లో మళ్ళీ సినిమాకు సంబంధించిన కామెడీ బొమ్మలు పెడతా ఉన్నాడు. నేనేమంటానంటే, కామెడీగా నీకు ఈ భూమి మీద నీకు కామెడీ అనిపించవచ్చు. కరుణాకర్ గారు మీరు వినండి, నువ్వేదో క్రైస్తవులు చెప్పినప్పుడు దాన్ని కామెడీగా వీడియోలు పెడతాం, అది సరదాగా ఉండవచ్చు, కామెడీగా ఉండవచ్చు. కానీ ఒకరోజు ఉగ్రత వచ్చిన రోజు నిన్ను తప్పించేవాడు ఎవడున్నాడు. అందుచేత దేవుని పనిని శ్రద్ధగా చేయి. తప్పులేదు, నువ్వు ప్రశ్నించవద్దు నేను అంటలా, క్రైస్తవుని ప్రశ్నించు. కానీ వాళ్ళు మాట్లాడి కట్ చేసి దాని స్థానంలో కామెడీలు పెట్టి వేలన చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఓకే, దీన్ని బట్టి నేను ఏమంటానంటే, నేను మా వాళ్ళ కాడ చెప్పేది అదే, క్రిస్టియన్స్ కాడ నా సహోదరుల కాడ చెప్పేది అదే. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మా సాంబశివరావు గారు ఉన్నారు. ఆయనకి లేఖనం మీద చాలా పట్టు ఉంది, లేఖనాల మీద చాలా పట్టు ఉంది. ఎలాంటి పట్టు ఉందంటే, ఆయన హిందూ గ్రంథాల మీద కానీ బైబిల్ మీద చాలా పట్టు సాధించాడు. అందుచేత ఆయనను ఢీకొనటానికి కానీ ఆయనతో మాట్లాడటానికి కొంతమంది ముందుకు రారు. అక్కడ దాకా ఎందుకు, కరుణాకర్ గారు ఎన్నో పోసుకోలు మాటలు చెబుతాడు. కానీ కరుణాకర్ గారు ఇప్పుడు ఆయన పిలిస్తే వస్తున్నాడా? సాంబశివరావు గారు రామంటే రాడు. ఎందుకంటే ఆయనకి గ్రంథాల మీద పొట్టుందని మళ్ళీ ఏ ప్రశ్న ఎత్తే మళ్ళీ నేను ఇబ్బంది పడాలా, మళ్ళీ అక్కడ నాకు సపోర్ట్ పలికేవాళ్ళు ఉన్నారు మా హిందూ సహోదరులు, వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటాడేమో అని చెప్పి తప్పించుకుని తిరుగుతాడు. అది ఆయనకున్న ఇది నాకు తెలుసు. ఇప్పుడు మేము గమనిస్తాం, వీడియోలు చేస్తున్నప్పుడు నేను ఒక్కనే కాదు, హిందూ సహోదరులు గమనిస్తారు, క్రైస్తవులు గమనిస్తారు, అందరూ గమనిస్తారు. మీరు ఏమనుకున్నారంటే, మీరు చేసే తప్పులు ఎవరు లేదని అనుకోవద్దు. అందుచేత దేవుని బిడ్డలారా, నేనేమంటున్నానంటే, సాంబశివరావు గారి కాడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు చేస్తున్న పని చాలా గొప్ప విలువైంది కాదంటలా. మీరు పౌలు గారు ఒక మాట అంటాడు, నేను ఎక్కువగా మాట్లాడి భక్తిహీన అయిపోతానని నేను భయపడుతున్నాను అంటాడు. పౌలు గారు, నేను ఎక్కువ మాట్లాడటం వల్ల నేను ఒకవేళ భక్తిహీన అవుతానేమోనని పౌలు గారు చెబుతూ ఉంటాడు. అలాగనే మనము ఏ మాటలో చెప్పినా అది ప్రజలకు వెనక సొంపుగా ఉండాలి. వాడు శత్రువైనా సరే, ఎవరైనా సరే, మనము చెప్పాల్సింది చక్కగా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కానీ భారం మన మీద ఉంది. అందుచేత నేను సాంబశివరావు గారికి ఆయన చెప్పే తాగత కానీ ఆయన చెప్పే అంత గొప్ప విధి కానీ నాకు లేదు. నేను పాస్టర్ గారిని, ఆయన ఒక విశ్వాసే. సాంబశివరావు విశ్వాసాన్ని నేను అంటలేదు. విశ్వాసిగా అంటే అతను పాస్టర్ గారి కంటే
హిందూ గ్రంథాల మీద కానీ బైబిల్ మీద చాలా పట్టు ఉంది ఆయనకి. దాన్ని బట్టి నేను అతన్ని గౌరవిస్తా. కానీ మన దగ్గర ఒక లోపం ఉంది. ఒక సాంసరావు గారని కాదు, క్రిస్టియన్ అయిన వారు మనలో ఒక లోపం ఉంది. వాళ్ళు హిందూ సహోదరులు ఫోన్ చేసి అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వాడు అది మతనవాది అనుకో, ఎవరని అనుకో, నీ దృష్టికి వాడు ఎలాంటివాడైనా మనకు సంబంధం లేదు. వాడు శివశక్తికి సంబంధించిన వాడైనా ఇంకోళ్ళైనా ఎవరైనా మనకు ఎందుకండి? నిన్ను క్వశ్చన్ వేసినప్పుడు అయ్యా ఇది క్వశ్చన్ ఇదని సానుభూతికంగా మంచి వాతావరణం కలిగే విధంగా మనం సమాధానం ఇవ్వాలి. సాంసరావు గారు బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని వాళ్ళు ఏదో బూతులు ఆడారని నువ్వు బూతులు ఆడకూడదు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆడితే ఆడియండి. ఆడినప్పుడు వాళ్ళ నెంబరు సోషల్ మీడియాలో పెట్టు. వాళ్ళు అడుగుతారు, ఆయన ఒక మాట కూడా అనలేదు, ఎందుకురా మీరు ఇలా మాట్లాడుతున్నారు, తప్పు కదా, దేవుని విషయంలో అలా మాట్లాడుతామని వాళ్ళే ఖండిస్తారు. సాంసరావు గారు బాగా అర్థం చేసుకోండి. సాంసరావు గారు అందుకనే మనం ప్రతి వాదన వేసుకోకూడదు. ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం బట్టి అవకాడ వ్యక్తి మారే అవకాశాలు ఉంటాయి. సాంసరావు గారు వినండి, ఫోన్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడటమే కాదు, వాళ్ళు చెప్పినప్పుడు విను. నేను నీ వీడియోలు చూస్తున్నా సాంసరావు గారు, వాళ్ళని అసలు మాట్లాడి అంతా నువ్వే మాట్లాడుతూ ఉంటావు. అది కాదు, వాళ్ళు ఏం చెబుతున్నారో విని దాని సొల్యూషన్ చెప్పు బాగా. లేదు వాడు తిడుతున్నాడు అనుకో, కట్ చేయి. లేదంటే తిట్టని, ఏమైంది? ఇప్పుడు అందుకే నేను ఏమన్నానంటే, తిట్టినంత మాత్రానే నేను ఒక మాట చెబుతా. మన తండ్రి ఆయన ఎంత తగ్గించుకున్నాడో మీకు తెలుసు. ఆయన్ని ఉమ్మివేశారు, నానా విధాలుగా మాట్లాడినారు. కానీ అన్నంత మాత్రానే ఆయన కిరీటం ఏం పడిపోలేదు. సాంసరావు గారు నిన్ను ఎవరన్నా అనవసరంగా అంటే నువ్వు సంతోషించు సాంసరావు గారు. నేను అనేది అది. సాంసరావు గారు నిన్ను దూషించినా, నిన్ను చెడ్డ మాటలు మాట్లాడినా ఆనందించి చక్కని సమాధానం వాళ్ళకి. ఎందుకంటే నీ ఫలం పరలోకంలో అధికమవుతుంది. నీకు బైబిల్ తెలుసు మొత్తం, అందుకు నేను ఈ మాట అంటున్నా. అందుకనే సాంసరావు గారు నేను ఇంతకుముందు నీకు ఫోన్ చేసి సాంసరావు గారు ఎవరైనా సరే వాళ్ళు మతనమాదులు అవని ఇంకోళ్ళు అవని ఎవరన్నా అవని నీకు ఎవరైనా ఫోన్ చేసినా కరెక్ట్ ఆన్సర్ వాళ్ళక్కడ సమయం ఇచ్చి మాట్లాడి. ఒకవేళ నువ్వు వాళ్ళ హిందువు గురించి ప్రశ్నిస్తున్నావు కాబట్టి వాళ్ళు నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు దాని సరైన సొల్యూషన్ ఇది తప్పే ఉంది. వాళ్ళని ముందు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. ఎందుకంటే చేసింది వాళ్ళు కదా. నీతో ఏం మాట్లాడాలనుకున్నారో అవి మాట్లాడిచ్చినాక, అయ్యా మాట్లాడావు కదా, ఇది సమస్య, దీనిది ఇలా పెట్టారు, ఇలా చేశారు, నేను దాన్ని కౌంటర్గా ఇది చేశానయ్యా, ఇది నా తండ్రిని లేకపోతే నా బైబిల్ని ప్రశ్నించినప్పుడు నేను హిందూ గ్రంథాన్ని ప్రశ్నించలో తప్ప రైటా అని అడుగు, తప్పులేదు. అర్థమైందా? అలా అడుగు, సమాధానపూర్వకంగా వెళ్ళాలే కానీ నీవు జీవ మార్గంలో నుండి తొలగిపోకూడదని నా ఆశ. నువ్వు ప్రయాసపడేది ఎక్కడికి? పరలోక రాజ్యానికి. అందుచేతే బైబిల్ ఏం చదివిస్తుందో మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి చూద్దామా? చూడండి, లోకా సువార్త 4 సువార్తల్లో ఉన్నాయి. ప్రతి మాట 4 సువార్తలో చక్కగా అన్ని వివరాలుగా మనం చదువుకుంటాం, తెలుసు. లోకా సువార్తలో 6వ అధ్యాయములో 22వ వచనం చదువుతా చూడండి. మనిషి కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని దూషించి వెలివేసి నిందించి మీ పేరు వినండి, విన్నారా? మళ్ళీ ఒకసారి చదువుతా. మనిషి కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని దూషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినం ముందు మీరు సంతోషించి గంతులు వేయుడే, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారు మీ పితరులను ప్రవక్తలను ఇదే విధముగా చేసి, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడే కడుపు నిండిన వారులారా మీరు ఆకలి కొందురు. అయ్యో ఇప్పుడే నరపుత్రులారా మీరు దుఃఖించి ఏడువుద్దురు. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ 22వ వచనం, మనిషి కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని దూషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. అందుచేత మనము ధన్యులమే.
మన పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు, మనల్ని దూషించి నిందించినప్పుడు మనం మన పరలోకంలో మన పొలం అతికిమైందంటండి సాంబశివరావు గారు. ఒక సాంబశివరావు గారే కాదు, నేను ఎవరైనా చెబుతున్నా హిందూ సహోదరులు పాస్టర్లైన వారందరికీ, అలాగే క్రిస్టియన్‌లో ఉండి పాస్టర్లైన వారందరికీ, మీకు సోషల్ మీడియా వచ్చినాక ఎవరైనా క్వెషన్ చేసినప్పుడు వాళ్ళ సమాధానం చెప్పండి. బూతులు ఆడపాకండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని నిందించి అవమానపరిచినప్పుడు మీ పొలం పరలోకంలో అధికమైద్దని దేవుడు మనకు చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? మనము ఈ లోకపరమైన వాళ్ళం కాదు, మనం పరలోక సంబంధం. మనం బతికేది 60-70 సంవత్సరాలు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. అందుచేత దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే మన పరలో మన మన ఫలము మన ఫలము పరలోకంలో ఉంది. మనం ఫలము అధికం అవ్వాలంటే, దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే మనకు ఒక నీతి నియమం ఉంది. దాన్ని తొలగిపోయి వాళ్ళేదో బుద్ధులు తిట్టారని మీరు తిట్టారని వాళ్ళు తిట్టి దానివల్ల మనకి ప్రయోజనం లేదు సాంబశివరావు గారు. అందుకని తిట్టుకోనేయండి సాంబశివరావు గారు, నా మాటేనండి. ఏమండి, వారు ఎన్ని తిట్టినా ఏం మాట్లాడినా మీరు నోరెత్తొద్దని నేను ఎందుకు అంటానంటే, మనము అనవసరమైన వాదనలకు పోయి అపవిత్రపాలు అవ్వద్దని నేను చెబుతున్నా. ఏమండి, సమాజం చూస్తూ ఉన్నదా సోషల్ మీడియాలో? ఇప్పుడు నువ్వు పెట్టావు, వాడు ఎన్ని తిడుతున్నాడో వాళ్ళకి అర్థం కాదా? అర్థమైతే కాదా? వాళ్ళే అంటారు రేపు నువ్వు అతని నెంబర్ నువ్వు పెట్టావు అనుకో, అరే ఏంట్రా సాంబశివరావు గారు ఒక మాట అనిపోయిన అన్ని బూతులు ఆడే తప్పు కాదు కదా, ఇది కరెక్ట్ కాదని వాళ్ళే ఖండిస్తారు. ఆ అవకాశాన్ని ప్రజలకి, నేను అనేది సాంబశివరావు గారు ప్రజలకి, నువ్వు మాత్రం తప్పు చేయబాబు, ఆ ప్రజలే ఖండిస్తారు అతన్ని. అందుచేత ఒక హిందూ సహోదరులైనా క్రైస్తవ సహోదరులు ఏ యొక్క తెగల నుండి రక్షించబడినా మీరు ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. పాస్టర్లైన మీ అందరికీ ఒకటే నేను ఒక మాట చెప్తా, మీరు ఎవరిని ఒక మాట తోలనాడి అనొద్దు. అది నేను చెప్పే మాట. నువ్వు క్వశ్చన్ అయ్యి వాళ్ళు ఆన్సర్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పు, వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పు. ఇది సమాధానకరమైన వాతావరణం వాళ్ళలో నువ్వు కలిగించాలి సార్. మనం కలిగించాలి. వాడేదో తొందరపడి బూతులు అన్నాడని మన నోరుని కూడా అలా పాడు చేసుకోవడం అంత కరెక్ట్ కాదని నేను హృదయపూర్వకంగా అనుకుంటున్నాను. అందుచేత ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, చూడు 26వ వచనం, అంటే 6వ అధ్యాయము లోకసువార్త 26వ వచనంలో ఏముందంటే చూద్దాం ఒకసారి. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మీ పితరులు అబద్ధ ప్రవక్తలని ఇదే విధముగా చేసిరి. వీరు వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను వినండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని దూషించే వారికి మిమ్మల్ని దూషించే వారిని మేలు చేయండి. చూడండి, మనల్ని దూషించే వారికి మేలు చేయమంటున్నాడు. మిమ్మల్ని శపించే వారికి దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. మనము మేలు చేయాలంట వాళ్ళకి. శత్రువు అని ఎందుకో తెలుసా? అతనికి మేలు చేయటం వల్ల, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం వల్ల ఒక కరుణాకర్ మారవచ్చు, ఒక మతన మాదిరి మారవచ్చు. నీకు అనేకమైన విధంగా నిన్ను దూషించేవాళ్ళు, నిన్ను తిట్టేవాళ్ళు మారవచ్చు. అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. నువ్వు ఒక సాంబశివరావు గారనే కాదు, సోషల్ మీడియాలో ఎవరైనా మనం వచ్చి మనకి వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు ప్రశ్న వేసినప్పుడు చెప్పండి మంచి మాట. ఏమైంది ఇప్పుడు? వాళ్ళు మనం తిట్టినంత మాత్రానే మనం మన నామూస్యం లేదు కదా, తిట్టని ఏమైంది? అందుచేత తిట్టినంత మాత్రానే మనకు అవమానం వచ్చిద్దని, తిట్టినంత మాత్రానే దేవుని యొక్క మాట, దేవుని దూషించినంత మాత్రానే మనము మన దేవుడు ఏదో మన దేవుడిని ఎట్టబడితే అట్ట మాట్లాడారని మనం రోషం తెచ్చుకోవాలి పని లేదు. అందుకే అన్నాడంటే ఆయన, పగ మీ పని కాదురా నాయన, పగ ఏదనంటే నేను తీరుస్తాను, మీరు పగ తీర్చాలంటే అటు కేసులు కోర్టులు ఇవన్నీ చాలా రిస్కులు ఉంటాయి. ఒకవేళ వాడు అన్నాడు అనుకో, దాన్ని నేను చూసుకుంటాను, నా మీద ఎవడో కేసు పెట్టలేడు కదా, దేవుడి మీద ఎవరు పెడతారా కేసు, అట్లాంటివి ఏమంటే నేను చూసుకుంటాను అని చెప్పాడు. అందుచేత దేవుని బిడ్డలారా, ఇలాంటి వాతావరణాన్ని సోషల్ మీడియాలో చెబుతున్న ఏ బోధకులకైనా నేను ఒకటే చెబుతున్నా, మీరు వాదనకు ప్రతివాదన చేయొద్దు, ఎవరిని తోలనాడొద్దు. అది ఎవరైనా సరే, దైవ సేవకులారా, ఎవరిని మనం తోలనాడొద్దు.
వీలైన వరకు సమాధానంగా ఉందాం, వీలైన వరకు అనేకులకు జ్ఞానాన్ని తెలియపరుద్దాం, అనేకులకు రక్షణలోకి నడిపిద్దాం, అనేక మందికి వాతావరణాన్ని కలుగు చేద్దాం. అది నేను చెప్పేమాట. అలాంటి వాతావరణం అనే దాన్ని కలుగు చేసి దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రతి ఒక్కరూ వారు అర్థం చేసుకునే విధంగా చెప్పండి, తప్పులేదు. ఇప్పుడు వాళ్ళు మన బైబిల్ని క్వశ్చన్ చేసినప్పుడు, మీరు హిందూ గ్రంథాలని క్వశ్చించినప్పుడు, మీరు ప్రతి క్వశ్చన్ కౌంటర్గా మీరు చేసినప్పుడు మంచి వాతావరణంలో చేయండి. అది నేను అంటుంది చేయండి. నేను చెయ్యొద్దని అంటలా, లేకపోతే వీళ్ళు పెట్టమని వీళ్ళు పెట్టొద్దు అంటలా. మీకు మీకు ఏదో ప్రశ్న అవసరమైంది పెట్టారు, లేదా వీళ్ళు ఏదో క్వశ్చన్ అడిగారు, వాళ్ళు ఏదో సమాధానం చెప్పాలి. ఇలా మంచి వాతావరణంలో భక్తిని, గ్రంథాలని చక్కగా దాన్ని అవగాహన చేసుకుని ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళని ఫాలో అవ్వండి. అంతే తప్ప అనవసరమైన వాటికి వెళ్ళొద్దు. అది నేను చెప్పేది. క్రైస్తవులారా, నేను ఒకటి చెబుతున్నా. ఆమె ఎవరో నా బ్యాంకీలో ప్రార్థన చేస్తే డబ్బు వచ్చిందని, గ్యాస్ ఇంటికి వచ్చిందని క్రైస్తవులు ఎవరు ఇలాంటి మాటలు చెప్పరు. గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా. సోషల్ మీడియాలో కొంతమంది అబద్ధం ఆడటానికి ఇలాంటి వాళ్ళ చేత చెప్పిస్తారు. అంతేగాని డబ్బులు ఇచ్చి కొంతమందిని అలా చెప్పించి సోషల్ మీడియాలో పెడతారు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీ విశ్వాసాన్ని తొలగిపోనియద్దు. ఏది నిజంగా మనదే జరిగిందా, అవన్నీ పిచ్చి మాటలు. ఆడ వాళ్ళు చెప్పే మాటలు మీకు అర్థం మాటలా. ఇప్పుడు దేవుడు నీకు అన్న వస్త్రాలు ఇచ్చాడు, అన్నీ ఉండేవి బాగా. నీకు ఏం అవసరం అన్నీ తెలుసు, అన్నీ ఉండేవి మనకి. ఏ కరువు ప్రాంతమో లేదా కరువు వచ్చి పోవట్లేదు కదా మనం దేవుడు ఏ విధంగా చేయటానికి. అక్కడ అవతారణం బాగానే ఉంది, బ్రతకటానికి అన్నం దొరుకుతుందిగా. అలాంటప్పుడు డబ్బుని అడగాలి ఇయటం. ఇప్పుడు కట్టెలు లేవా వండుకోవడానికి? ఉంటాయి, దేవుడికి తెలుసాయి. ఇప్పుడు గ్యాస్ అంతకుముందు గ్యాస్ ఉందైంది, కట్టెలతో వండుకుంటుంది. ఆమె ఏందో గ్యాస్ కోసం ప్రార్థన చేయగలని గ్యాస్ రావడం. ఇవన్నీ అబద్ధ సాక్ష్యాలు, ఇవన్నీ నమ్మబాకండి. ఇది కొంతమంది అలా చెప్పిస్తారు ఆ చేత. క్రైస్తవులు అనేవాడు అబద్ధ సాక్ష్యాలు చెప్పరు, ఇలాంటి దోషంలో మాట్లాడరు. అలాంటి వారు మాట్లాడేవారు మనలో ఎవరన్నా ఉంటే సరిదిద్దుకోండి, చక్కగా దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా నడిపించబడండి. ఇది నా హృదయపూర్వకంగా నేను చెప్పేమాట. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ ప్రసంగాలు అనే మందికి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైట్ చేయటం వల్ల, లైట్ కొడటం వల్ల మనం ఏంటంటే రీచ్ అవుతాం. ఈ ప్రసంగాలు అనేక మందికి వెళ్తాయి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా. మరి ఈ విధంగా మంచి బోధన ప్రతి ఒక్కరికి చేరాలనే నా ఆలోచన, నా ఉద్దేశం. అందుచేత ప్రతి ఒక్కరూ ఫార్వర్డ్ చేయండి. అలాగే లైట్ కొట్టండి, మర్చిపోకండి. లైట్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క వర్తమానం విన్న వాళ్ళు లైట్ చేయటం వల్ల ఇది రీచ్ అయ్యి అనేక మందికి వెళుద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా. ఈ విధంగా ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరికి గాడ్ బ్లెస్ యూ. వందనాలు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ సన్నిధి ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు ఇచ్చిన వర్తమానం అనేకులు మేలుకరంగా ఉండాలని మా సహోదరులు, మా గత పనివారు ప్రతి ఒక్కరూ అపార్థం చేసుకోకుండా చక్కగా మేము నీ బోధను అనేక మందికి వినిపిస్తూ చక్కగా సరిచేసుకుని మంచి జీవితాన్ని మేము కలిగి ఉండటానికి మాలో మంచి మనసునే ఉంచండి ప్రభా. ఇలాగా అనేక విషయాల్లో విస్తారంగా మాట్లాడటం వల్ల మాకు దోషం వస్తుంది. అలాంటి దోషకరమైన విస్తారమైన మాటలు మా నోట రాకుండా సమాధానమైన మాటను మేము చెప్పగలుగుటకు, సమాజంలో ఒక శాంతిని కలుగు చేసే క్రైస్తవుడు ఎక్కడున్నా ఆ ప్రాంత ప్రజలకు శాంతి కలగాలి, అక్కడున్న ఆ దేశానికి శాంతి కలగాలి. ప్రతి చీకటి శక్తులు వెళ్ళిపోవాలి. అలజడ చేస్తున్న ప్రతి చీకటి శక్తులు యేసు నామములో ఎక్కడ క్రైస్తవులు ఉంటారో, ఎక్కడ దేవుని యొక్క సన్నిధి ప్రార్థన జరుగుతుందో అక్కడ దురాత్మ శక్తులు కూలిపోను గాక. అక్కడ వ్యాధులు, బాధలు, బలహీనతలు తొలగిపోయి మంచి వాతావరణం, మంచి పాడి పంటలు వర్ధిల్లును గాక. అలాంటి కృపను దయచేస్తామని నమ్ముతున్నాను ప్రభువా. మేము నాయనా, నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావు. ప్రతి ఒక్కడు, స్త్రీ పురుషుడు, ప్రతి మానవుడు నీకు ఇష్టమైన వాడే తండ్రి. మేము వాళ్ళని ప్రేమించే మనసు, గుణాన్ని మాకు దయచేయి. ఒకవేళ మమ్మల్ని మేము నిందించినప్పుడు, మమ్మల్ని తప్పుగా మాట్లాడినప్పుడు మా ఫలము పరలోకంలో అధికమవుతుందని మేము సంతోషిస్తూ, మేము పరలోకానికి సమీపంగా ఉన్నామని మేము ఆనందించి గంతులేసే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు
మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించి కాపాడి సంరక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.